ఎక్కడ వినము ఈ ఫలానా వ్యక్తి ఈ ఫలానా దేవతను బాగా పూజించాడండి, అందుకోసం ఆ దేవత కోపానికి వచ్చిందండి అని వింటాం ఎక్కడైనా? ఎక్కడ ఏ మానవుడు ఏ దేవతను పూజించి నష్టపోయింది లేదు. కాకుంటే ఒక వ్యక్తి గైడెన్స్తో ముందుకెళ్ళాలి. మీరు అన్నట్టు ఇప్పుడు ఇదేమో కొత్తగా వచ్చిన ఫ్యాబ్రికేటెడ్ గాడెస్ కాదు, ఎవరో క్రియేట్ చేస్తే తయారు చేసిన బొమ్మనో బాబానో గురువో కాదు. మనకు ఇప్పుడు దేవీ మహాత్మ్యంలో వారాహి గురించి ఉంది. దానిలో ఎంత మంచి శ్లోకం ఉంది తెలుసా? గృహీతోగ్ర మహాచక్రే దంష్టోద్ధృత వసుంధరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తే అనే శ్లోకం ఉంది. అది అందరూ పొద్దునే చదువుకోవచ్చు. దానివల్ల అన్ని రకాల భూమి సమస్యలు పోతాయి. కానీ అంటే మనం మామూలుగా అమ్మవారి విషయానికి వస్తే ఆలయాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు. ఇదొకటి దృష్టిలో పెట్టుకుని ఏమంటున్నారంటే అమ్మవారు ఉగ్ర రూపము. కాశీలో మనకి అమ్మవారి గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అక్కడ అమ్మవారిని డైరెక్ట్ వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉండదు. సమయం కూడా కొంత పరిమితి మాత్రమే ఉంటుంది. మరి మిగతా అమ్మవార్లకు ఇలా ఉండదు. అంటే నిజంగా ఈ అమ్మవారి ఆరాధన ఇదంతా అందరూ చేయకూడదేమో, ఉపాసన తీసుకున్న వాళ్ళు మాత్రమే చేయాలేమో, ఈ ధోరణి ఎక్కువైపోతుంది. వీటికి తగ్గట్టుగా ఇలా చూసేవి కూడా కొన్ని దానికి ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. ఏం లేదు, ఇప్పుడు మీరు అన్నట్టు కాశీ ఒక్క విషయాన్ని తీసుకోవడం సరే. కాశీ అంటే అమ్మవారి క్షేత్రపాలిక అండి. కాశీ క్షేత్రాన్ని అమ్మవారు రక్షిస్తుంది. కాలభైరవుడు, వారాహి వీళ్ళందరూ కూడా ఆ కాశీ నగరానికి వాళ్ళు ఆ మొత్తం దానికి వాళ్ళు రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఒక కాశీ అనేటువంటి పుణ్యక్షేత్రంలో మాత్రమే మనకు వారాహికి సంబంధించి అట్లాంటి ఒక నియమం ఉంది.